శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఏప్రిల్ 26 నుంచి మే 2వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా మీనరాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు రాశి యందు సంచరించడం జరుగుతుంది. అంటే శని భగవానుడు చాలా కాలంగా ఉండడం, అది కొంతవరకు ఏదో స్లోగా నడుస్తుంది అనుకున్న సమయంలో ఈ కుజగ్రహ ప్రవేశం ఒకేసారి సంఘర్షణ మొదలవుతూ ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఏదో చేస్తుంటారు, దానికి అనేక రకాల విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. దానిపైన పెద్దగా మీకు గ్రోత్ కూడా కనబడకపోవడం వల్ల ఏదో మారాలి అన్నటువంటి ప్రయత్నం అన్నది జరుగుతుంటుంది, కానీ దానికి తగిన విధంగా కొత్త అవకాశాలు రాకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నదో పెద్దదో ఉన్న ఉద్యోగాన్నే లేదంటే ఉన్న వ్యాపారాన్నే కంటిన్యూ చేసుకోవాలి తప్ప కొత్త ప్రయత్నాలకి ఏమాత్రం ఈ సమయంలో అవకాశం అయితే లేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా బుధుడు కూడా మీకు ప్రవేశించాడు. అంటే ఉన్న బాధ్యతలతో పాటు వేరొక బాధ్యత మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. అది మరింత మిమ్మల్ని ఆర్థిక పరంగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఏదో మీకు వచ్చిన ఆదాయంతో మీరు మీ సమస్యలు ఏవో చూసుకుంటూ మీరు జీవన ఉపాధి వెళ్ళగొడుతుంటే ఇంకొక సమస్య మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరికో ఏదో ఉద్యోగం పోయి మీ మీద దగ్గర రావడం, ఎవరికో ఏదైనా ఇబ్బంది రావడం వల్ల, ఎవరికో అనారోగ్యం రావడం వల్ల ఆ బడ్డెను మీరు మోయవలసి ఉంటుంది. ఈ పరిస్థితులు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇదే సమయంలో ఒక పరివర్తన యోగం జరిగింది. అంటే రాష్ట్రాధిపతి గురువుకి చతుర్థాధిపతి బుధుల మధ్య ఏర్పడిన పరివర్తన యోగం కొంత రిలీఫ్ మీకు లభిస్తూ ఉంటుంది. అంటే ఏదో ఒక అవకాశం మీకు రావడం వలన ఈ బాధ్యత నుంచి కొంతవరకు మీకు రిలీఫ్ రావడం జరుగుతుంటుంది అన్నమాట. ఏదో ఒక బాధ్యత, ఏదో ఏమన్నా మీరు చదివిస్తూ ఉంటారు, అది తప్పనిసరి పరిస్థితిలో మీరు ఫీజు అది కడుతూ ఉంటారు. ఈ సమయంలో వాళ్ళ తాలూకాలు వచ్చి వాళ్ళు మేము చూసుకుంటాంలేని ఆ బాధ్యతల నుంచి మిమ్మల్ని బయటపడడం కూడా కొంతవరకు జరిగే అవకాశం ఉన్నది. అయితే అనూహ్యంగా ధనస్థానంలో రవిగ్రహం, షష్టాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థానంలో ఉచ్చులోకి రావడం వలన ప్రభుత్వ సహకారం అన్నది మీకు లభిస్తుంది. అంటే మీ పిల్లలకైనా అవ్వచ్చు, వ్యక్తిగతంగా మీరు స్టూడెంట్ అయి ఉంటే మీకు ప్రభుత్వ స్కాలర్షిప్ రావడం కానీ, హాస్టల్లో సీట్ రావడం కానీ, అంటే గవర్నమెంట్ సహకారం లభిస్తుంది. దానివల్ల కొంతవరకు మీ బడ్జెట్ తగ్గుతూ ఉంటుంది. లేదంటే మీ కుటుంబంలో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి ఏదో ఉద్యోగ అవకాశం రావడం వల్ల వారు కొంతవరకు మీ బాధ్యత తీసుకోవడం వల్ల అది కొంతవరకు మీకు కొంత రిలీఫ్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే వీళ్ళు కొంత బడ్డెను తగ్గుతుంది, కొంత ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి. అయినప్పటికీ కూడా ఈ వ్యయ స్థానంలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల ఎంత ధనం వచ్చినప్పటికీ, ఎంత ఆదాయం వచ్చినప్పుడు కూడా ఏదో ఒక బలహీనత, ఏదో ఒక వీక్నెస్ మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. ఈ ధనం ఏమైందో తెలియకుండా ఈ బలహీనతలకి ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జీవితం మీకు చాలా స్ట్రగుల్ పెడతా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని చాలా స్ట్రిక్ట్గా నిజాయితీగా ఉంటూ గతంలో ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటపడి ఒక సింపుల్ లైఫ్ గడిపితే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడం కష్టం. బట్ ఏదైనా ఈ పరివర్తన వల్ల కొన్ని మార్పులు మీకు కొద్ది రోజుల పాటు రావడం జరుగుతుంటుంది. అదే కంటిన్యూ చేసుకుంటే నెమ్మదిగా మీకు మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీ అలవాట్ల నుంచి బయటపడతారు. అలాగే కొంత ఇంప్రూవ్మెంట్ కూడా మీ యొక్క జీవన విధానంలో మారే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మార్పు అన్నది మీ చేతిలోనే ఉన్నది. కొన్ని అవకాశాలు మాత్రం రెడీగా ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకుంటే ఈ క్షణం నుంచి మీ అభివృద్ధి ఆటోమేటిక్గా మళ్ళీ పూర్వస్థితికి రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా శుక్రుడు 3వ స్థానంలో ఉండడం వలన కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక వాహన యోగం లభిస్తూ ఉంటుంది. గతంలో కన్నా కొంత మంచి మిత్రులు రావడం వలన కొంత రిలీఫ్ అన్నది మీ లైఫ్లో కనపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రాశి యందు ఉన్నటువంటి పాపగ్రహాలు పక్కన పెడితే 2వ స్థానంలో, 3వ స్థానంలో, 4వ స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు మిమ్మల్ని కంప్లీట్గా మీ యొక్క ప్రయత్నంతో ఒకదానికి సహకరించుకొని మీ ప్రతి సమస్యకి చివరికి మంచి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఈ పరిహారాలు చెప్పే క్రమంలో ఇక మనం జీవితంలో ఏది సాధించలేం, అన్ని దారులు మూసుకుపోయాయి, ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితుల్లో మీకు
ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో అంటే ప్రధానంగా శ్రీశైలం, ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేక ధర్మసత్రాలు అవి ఉండడం జరిగింది. వాళ్ళు పడుకోవడానికి అకామిడేషన్ ఉంటుంది, అక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ కొద్దిగా సేవ చేస్తూ ఆ వచ్చిన భక్తులు సేవ చేస్తూ అక్కడే మీరు ఒక 15 రోజుల పాటు గడపవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర అవసరానికి ధనం ఉన్నా కూడా అటువంటి క్షేత్రాల్లో అటువంటి ఆశ్రమాల్లో ఒక 15 రోజులు గడపడం, అక్కడ భక్తులకు సేవ చేయడం, ఆశ్రమానికి కొంతవరకు సేవ చేయడం, ఇవి చేయడం వల్ల నెమ్మదిగా మీకు ఒక కొత్త మార్గం కనబడుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలామంది చేయడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది స్వామి అయ్యప్ప మాల వేసుకుని లాంటిదే, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇంకా ఏది ఇంక మొత్తం సర్వం కట్టుబట్టలతో వెళ్ళడం, అక్కడ కాలక్షేపం ఒక 15 రోజులు ఉండడం, తిరిగి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అక్కడ నుంచి మీ జీవితం మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చేయడం మనకి కొంత ఇబ్బందిగా ఉంది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో మీ గ్రామంలో అంటే మీ ఊర్లో ఎనీ టెంపుల్, శివాలయం అవ్వచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ అవ్వచ్చు, అది శుభ్రంగా ఉదయం పూట ఎవరు చూడకూడదు అనుకుంటే 5 గంటలకో లేచి శుభ్రంగా ఆలయ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా తుడిసి శుభ్రంగా వాటర్తో కడిగి, అంటే అది ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం. ఇలా కూడా ప్రతిరోజు అక్కర్లేకపోయినా కనీసం ఏ శనివారం రోజు, శుక్రవారం రోజు, లేదంటే కంటిన్యూగా 15 రోజులు చేయడం వల్ల కూడా మీకు చాలా మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు కొత్త జీవితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి చెప్పడానికి చేయడానికి కొంత కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇవే అసలైనటువంటి పరిహారాలు తప్ప ఇవి చాలా వరకు మిమ్మల్ని జీవితంలో మార్పుకి కారణమవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఇవి ఉపయోగించుకోవడం వల్ల దీని ప్రభావం మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా వేరొక రెమెడీ కూడా ఉంది. అంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు బాగా ఇబ్బందుల్లో ఉండడానికి వేరే మార్గం లేదు, ఇంట్లో భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడతారు మీకు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే, ఒక మంచి రోజు చూసుకోండి, మీకు అనుకూలమైన రోజు చూసుకొని మీరు ఒక 8 రోజుల పాటు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. 8 రోజులు కూడా మీరు ఈ పరుపుల మీద, మంచాల మీద కాకుండా చక్కగా ఒక సాప వేసుకొని, ఒక తలగడ పెట్టుకొని, మీ తల కింద నల్ల నువ్వులు కొన్ని, ఒక నలుపు రంగు గుడ్డలో చిన్న చిన్న క్లాత్లో కొన్ని నల్ల నువ్వులు, ఒక 5 రూపాయల కాయిన్, అది ఒక పొట్లంలా కట్టి మీ తల కింద పెట్టుకొని సాయంకాలం కొద్దిగా 8 గంటలకో 7 గంటలకు పడుకుంటారు కదా, పడుకొని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకుండా లెగిసి ఏదైతే ఈ నల్ల నువ్వులు, నల్లగుడ్డ 5 రూపాయలు కట్టి పొట్లం కట్టారో ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీరు ఇంటి బయటకు వచ్చి కొద్దిగా ఒక 4 రోడ్లు గడిచే చోట దాకా వచ్చి అక్కడ మీరు ఆ పొట్లాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. వచ్చి మీ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అలా 8 రోజులు చేయండి. మీరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియకూడదు. ఈ 8 రోజుల తర్వాత మీ జీవితంలో కంపల్సరీగా మీరు దేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, అంటే ఉద్యోగంలో సస్పెండ్ అయినారు, ఉద్యోగం వస్తుంది, అప్పుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆడు కొంతకాలం ఆగుతాడు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే నమ్మకం ఇంపార్టెంట్. చేసి చూడటం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ మద్య మాంసాలకి, స్త్రీలకి దూరంగా ఉండి చేస్తేనే అది వస్తుంది తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పరిహారం చేసినా కూడా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నియమంగా ఉండవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.